నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిబుల్ ఛానల్ స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం బిస్కెట్లు. అవి కూడా బటర్తో కాకుండా ఆయిల్తో అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చూపించబోతున్నాను గైస్. ఇవి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. ఖచ్చితంగా ఇవి చేసి పిల్లలకి పెట్టండి, చాలా బాగుంటాయి. టీ టైంలో కూడా టీతో పాటు ఇలా ఈ బిస్కెట్లని ఇవ్వండి, చాలా బాగుంటాయి. దీనికి ముందుగా మనము ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి 3/4 కప్పు షుగర్ వేసుకోవాలి. చక్కెర వేసుకున్న తర్వాత ఒక 3 లేదా 4 యాలకులు కూడా వేసుకొని బాగా మెత్తగా మిక్సీకి వేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీకి వేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందే చెప్పాం కదా బటర్ కాకుండా ఆయిల్ అని, 3/4 కప్పు ఆయిల్ వేయాలి. ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి మిక్సీకి బాగా మెత్తగా వేయాలి. క్రీమీగా వచ్చేట్లుగా మిక్సీకి వేయాలి. ఇలా మిక్సీకి వేసుకున్న దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఆయిల్ ఎందుకు చూపించానంటే ఆయిల్ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది కదా. అదే బటర్ అయితే అవైలబుల్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి నేను ఆయిల్ చూపించాను. ఇలా మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక జల్లెడ పెట్టుకొని 1 కప్పు గోధుమ పిండి, హెల్తీగా చేయడం కోసమని నేను గోధుమ పిండి వాడుతున్నా. మీకు కావాలంటే మైదా పిండి అయినా వేసుకోవచ్చు, కానీ ఒక్కసారి ఇట్లా చేసి చూడండి, చాలా బాగుంటాయి గోధుమ పిండితో. 1 కప్పు గోధుమ పిండి, అలాగే 3/4 కప్పు శనగపిండి. ఈ శనగపిండి వేయడం వల్ల కూడా మనకి బిస్కెట్లన్నీ చాలా క్రంచీగా టేస్టీగా వస్తాయి. కలర్ కూడా చాలా బాగుంటుంది. అలాగే చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అనేది మీ ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కానీ కొంచెం లైట్గా ఉప్పు వేసామని వేస్తే బిస్కెట్ల టేస్టే చాలా బాగుంటుంది. అలాగే ఒక 1/2 టీ స్పూను బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూను బేకింగ్ సోడా, అలాగే 1 టేబుల్ స్పూను క్రంచీగా రావడానికి బొంబాయి రవ్వ. ఇవన్నీ వేసుకొని జల్లించుకోవాలి. ఈ పైన మిగిలినది పడేసేయాలి. ఇలా జల్లించుకున్న తర్వాత దీన్ని మనము దీనిపైన మనం ప్రెషర్ అంతా పెట్టి కలుపుకోకూడదు. లైట్గా వేళ్ళతో దీన్నంతా కలుపుకోవాలి. వేళ్ళతో మాత్రమే కలుపుకోవాలి. ఇట్లా పైన ఇలా కలుపుకున్న తర్వాత మనకి వేసుకున్న ఆయిల్ సరిపోలేదు కదా, కాబట్టి దీంట్లోకి కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఒక చపాతీ ముద్దలాగా మనకి ఫామ్ కావాలి. ఇది అంతా కలిపినాక చూపిస్తున్నాను చూడండి గైస్. ఇట్లా రావాలి మనకి పిండిని. ఇలా అంటే ఈ పిండి టెక్స్చర్ అనేది ఇట్లా ఉండాలి. చూడండి విడిచి చూపిస్తున్నా, ఇట్లా ఉండాలి మనకు పిండి కలిపితే. దీన్ని ఒక 10 నిమిషాలు అలానే వదిలేద్దాం. అంత లోపల మనము నేనైతే ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. ఒక కుక్కర్లోకి స్టాండ్ వేసుకొని ప్రీహీట్ చేసుకుంటున్నాను, పైన మూత పెట్టేసుకొని. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత ఇట్లా మనము టేబుల్ స్పూన్తో తీసుకుంటే కన్నా మనకు ఈజీగా బాల్స్ రౌండ్గా వస్తాయి, అలాగే అన్నీ ఒకే షేప్గా ఉంటాయి. దానికోసమని ఇట్లా నేను ఒక టేబుల్ స్పూన్ తీసుకొని దాంతో బాల్స్గా చుట్టుకుంటున్నాను. బిస్కెట్లన్నీ కూడా ఒకే సైజులోనే ఉంటాయి. ఇలా బాల్స్గా మొత్తం అన్నీ చేసుకొని దీని మధ్యలో కొంచెం బొటన వేలుతో ప్రెస్ చేసి ఇవి విరగకుండా కొంచెం పిస్తా పప్పు లేదంటే జీడిపప్పు ఇట్లా పెట్టుకోవాలి మనం. వీటన్నిటిని నేను కేక్ చేసే టిన్లో పెట్టుకున్నాను. ఒక గిన్నె తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి దాని మొత్తం పిండి కూడా మనము చల్లుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. వీడియో క్లిప్లో చూపించిన విధంగా మామూలుగా కేక్కి మనం ఎట్లా చేసుకుంటాం అట్లా ఇలా బేక్ చేసుకోవాలి. ఇలా బేక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనము వెనకమ్మడే వీటిని తీసేసుకోవాలి. చూడండి గైస్, బాగా బేక్ అయిపోయాయి. వీటిని తీసేసుకుందాము. వీటన్నిటిని ఇలా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి పెట్టేసుకుంటే గోధుమ పిండి బిస్కెట్లు రెడీ గైస్. చూడండి గైస్, మనము బయట కొనే పని లేకుండా ఇట్లా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. సాయంత్రం పూట టీతో పాటు వీటిని కూడా తీసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ 2 గంటలు అలా పెట్టుకోండి గైస్. ఈ వీడియోకి ఇంత గైస్, బాయ్.